రెండు విషయాలు. ఒకటి నీట్నెస్, రెండు ట్రాఫిక్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇద్దరు ఆఫీసర్స్ మీకు డీటెయిల్గా చెప్పారు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాప్సెస్ జరుగుతున్నాయి, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాప్సెస్ జరుగుతున్నాయని. సో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి అని చెప్తున్నారు. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఇక్కడ నేను చూసిన ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తాను. ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ మనది ఏముంది, పేపర్ బ్యాగ్స్ కొనాలంటే ₹1 ఒక 50 పైస్ ఎక్స్ట్రా పడుతుందని అందరూ ప్లాస్టిక్. 23 బక్రీద్ పొద్దున్నండి కదిరి అనేది కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అది అందరికీ తెలుసు. మనకి పొద్దున్నండి సాయంత్రం వరకు మేము అన్ని బందోబస్తులు వేసుకున్నాము, అంతా చేసాము, చాలా పీస్ఫుల్గా ప్రేయర్స్ అయిపోయి అంతా అయిపోయి అమ్మయ్య ఎటువంటి అలిగేషన్ లేకుండా ప్రశాంతంగా పండుగ జరిగింది అని పడుకున్న తర్వాత రాత్రి 11:30కి నాకు ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే ఒక వీడియో, ఒక 50 సెకండ్స్ వీడియో. ఏంటి, కొంతమంది ముస్లిమ్స్ ఒక ఆవుకి మెడకి పగ్గం కట్టి కదిరి మెయిన్ రోడ్లో, ఈ కదిరి మదనపల్లి రోడ్లో మెయిన్ రోడ్లో తరిమి ఒక ఆవును చంపుతున్నారని కొంతమంది నాకు పంపించిన వీడియో. అది మెయిన్ రోడ్లోనే చనిపోయింది. దాని తర్వాత మేము తీసుకెళ్ళాము, ప్రొసీజర్ ప్రకారం దానికి పోస్ట్మార్టం అన్నీ చేస్తే దాన్ని పోస్ట్మార్టం చేసినప్పుడు కడుపులో 6 టన్ను ప్లాస్టిక్ దొరికింది. కడుపులో 6 టన్ను. అది అక్షరాలు మన కదిరిలో 2023 బక్రీద్ రోజున జరిగిన ఇన్సిడెంట్. 6 టన్నులు ప్లాస్టిక్ దొరికింది. సో చాలా చిన్నగా అనుకుంటారు, ఏముందిలే ఒక కవర్ అనుకుంటా. ఆ కవర్ వల్ల ఒకవేళ మేము ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా పోస్ట్మార్టం అవి చేయించకుండా బయటికి ఫ్యాక్ట్ తెలియకుండా ఉంటే ఇంకా మీరు గ్రూప్స్ కట్టి కొట్టుకోవడమే కదా, అంతే కదా. మీకెంత సింపుల్ థింగ్, కానీ అది ఆ సింపుల్ థింగ్ మీరు వదిలేస్తే దాన్ని ఎంత పెద్దదవుతుందో ఒకటి ఆలోచించండి. మనం ఈ కోఆపరేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఊర్లో ఉండాలి, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలంటే ప్రతి చిన్నదానిపైన మనం చాలా మైన్యూట్గా ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి, ఈ మధ్యనే ఒక 10 days బ్యాక్ మేము ఒక కేసు మన అప్గ్రేడ్ టౌన్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ ఒక 10 days బ్యాక్ ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఒక అతను ఇండియా మార్ట్ అని ఒక ఆన్లైన్ యాప్లో కాయిన్ బాక్స్ ఉంటాయి కదా, కాయిన్ బాక్స్ 15,000 అమౌంట్, ఒక కాయిన్ బాక్స్ 15,000 చేస్తుంది. సో ఇనిషియల్గా మీరు ఒక ½ అమౌంట్ పే చేస్తే మీకు ప్రోడక్ట్ డెలివర్ చేస్తాము, మీరు ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత ప్రోడక్ట్ మీకు చెందిన తర్వాతనే మిగిలిన అమౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పి ఇనిషియల్గా ఒక 8,000 వేయించుకున్నాడు. 10 రోజులైంది. వాడు ఫోన్ చేసిన నెంబరు, వీడు ఫోన్పే చేసిన నెంబరు, 2 ఫోన్లు స్విచ్ ఆఫ్. మా దగ్గరకు వచ్చారు, మేము కేసు కట్టాం. కేసు కట్టిన తర్వాత ఎవరి దగ్గర నుండి అయితే ఫోన్ వచ్చిందో, ఎవరికైతే ఫోన్పే చేశారో ఆ నెంబర్ని తీసి వెరిఫై చేస్తే అది కదిరి నెంబరే, ఒక నెంబర్ కదిరి నెంబర్ వచ్చింది. వాడిని పట్టుకొని వచ్చి వెరిఫై చేస్తే వాడి దగ్గర 300 సిమ్ములు, ఇంకా దీనికి సంబంధించిన ATM కార్డులు, బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ చాలా దొరికాయి. అది ఎంత పెద్ద ఫ్రాడ్ అంటే మాకు 8,000 కదా అని మేము కేసు వదిలేస్తే అది చాలా లిబరల్గా అయిపోయేది. కానీ 8,000 కూడా మేము సీరియస్గా తీసుకోవడంతో వాడిని వెరిఫై చేస్తే వాడు ఇట్లా ఒక షెల్ కంపెనీ లాగా ఒకటి పెట్టుకొని అందరికీ నేను డెలివరీ చేస్తానని అందరి దగ్గర అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం, వాళ్ళ దగ్గర ఆ డబ్బులు వేయించుకున్న తర్వాత ఆ సిమ్ డిస్కార్డ్ చేయడం, బ్యాంక్ వాళ్ళతో కుమ్మక్కైపోయి మీ దగ్గరికి ఎవరైనా ఒక అకౌంట్ ఓపెనింగ్ వస్తే ఒక అకౌంట్ కోసం డీటెయిల్స్ ఇస్తే వాడు 4-5 అకౌంట్లు ఓపెన్ చేసి ఆ అకౌంట్ డీటెయిల్స్ అన్ని వీళ్ళకి ఇవ్వడం, ఆ అకౌంట్లోకి వీళ్ళు డబ్బులు వేయించుకోవడం. ఇలా మొత్తానికి 200-500 దాదాపు 8,000 రూపాయలకి మేము 60 లక్షలు అతని అకౌంట్లో మేము ఫ్రీజ్ చేస్తాం. 8,000 కోసం మాకు కంప్లైంట్ వస్తే, మాది 8,000 పోయిందని కంప్లైంట్ వస్తే 60 లక్షలు అకౌంట్లో ఫ్రీజ్ చేస్తాం. సో ఇవన్నీ మీకు తెలియక చాలా జరుగుతుంటాయి. కాబట్టి మీరు సెల్ ఫోన్ వాడేటప్పుడు మీకు తెలియని ఫోన్ నెంబర్స్ నుండి మీకు కాల్స్ వచ్చినప్పుడు వెంటనే మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వకుండా, మీరు ఎక్కడన్నా మీ తంబు వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నారో అని వెరిఫై చేసుకొని అక్కడ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకొని మీరు తంబు వేయడం. OTP, ఎటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్లో OTP అడగరు. ఎవరైనా డెలివరీ అమెజాన్ లాంటి పార్సల్స్ ఎవరైనా ఇంటికి వస్తే ప్రోడక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే వాళ్ళు OTP అడుగుతారు. అడ్వాన్స్గా ఎవరు కూడా OTP అడగరు. దయచేసి ఎవరు కూడా మీ OTP కానీ, మీ బ్యాంక్ వెనక ATM వెనుకున్న CVV నెంబర్స్ కానీ, మీ పర్సనల్ పిన్ నెంబర్స్ కానీ ఎవరితో కూడా దయచేసి అవి బయటికి రివీల్ చేయొద్దు. అండ్ మున్సిపల్ కమిషనర్ గారు నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన గర్ల్స్ కాలేజ్ ఒకటి ఉంది కదండి ఎర్రకోట, అక్కడ చాలా డంప్ ఉందండి. అదేమన్నా మీరు పెద్ద బిన్ ఒకటి పెట్టి మన ఇది RS రోడ్ స్టార్టింగ్లో అక్కడొకటి వీళ్ళంతా తీసుకొచ్చి మీరు ప్లాస్టిక్ కవర్స్ డస్ట్బిన్స్ చెప్తున్నారు. చెప్పి అది ఫిల్ అయితే మళ్ళీ మీరు వచ్చి కలెక్ట్ చేసుకున్నంత ఓపిక కూడా వీళ్ళకి ఉండదు.
అది తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడో చోట రోడ్డు పైన వేస్తారు. గర్ల్స్ హై స్కూల్ దగ్గర అయితే అక్కడ మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తున్నాయి మాకు. అక్కడ అది మీరు మేము డిస్కస్ చేసుకుని ఏదైనా ఒక వాళ్ళనైతే స్ట్రీమ్ లైన్ చేస్తాము, రోడ్ ఆక్యుపై చేయకుండా సింగిల్ లైన్లో పెట్టుకోమని వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సింగిల్ లైన్లో పెట్టారు. అక్కడ ఆ డంప్ ఒకటి, అదొకటి, ఆర్ఎస్ రోడ్ ఒకటి చాలా ఘోరంగా కనపడుతుంటాయి. ఇంక ఇట్లాంటి ఏదన్నా ఎక్కువ డంప్ యార్డ్స్ ఉంటే అక్కడ పెద్ద బిన్స్ పెడితే ఇంకా షాప్స్గా పక్కన పెడితే మీరు తల్లిదండ్రులుగా కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. మీ పిల్లల బాధ్యత మీది. మన ఊర్లో రేసింగ్లు అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి, అది అందరికీ తెలుసు. పర్టికులర్లీ మనకు హైవే ఒకటి ఉంది, ఆ హైవేలో రేస్ చాలా ఎక్కువ జరుగుతుంది. పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారని మేము ఆల్రెడీ ఆటో వాళ్ళకి, మెకానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టి ఎవరైనా మెకానిక్ షాప్లో ఇచ్చిన బండి మీకు తెలియకుండా పిల్లలకి ఇవ్వద్దని అని ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాము. తల్లిదండ్రులుగా మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి మీ శక్తికి మించి వాళ్ళకి బండ్లు కొనిచ్చి వాళ్ళని రోడ్డుపైకి వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రేస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనో లేకపోతే ఏం చేస్తారని ఆ వయసులో తెలియని తనంతోనో ఇంకా రేస్ చేసిపోయి ఏ కాలంలోనో గుంతలోనో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న కుర్రోడు 14 years పిల్లాడు, ఆ పిల్లడి పేరు పవన్, ఏదైనా పేరు కూడా గుర్తుంది, వచ్చి ఎట్లే ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఆ పిల్లోడు చనిపోయాడు. ఇక్కడ తలుపుల దగ్గర ఒక స్కూల్ పిల్లోడు, 9th class స్కూల్ పిల్లోడు, ఒక పిల్లోడు చనిపోయాడు. సో ఎక్కడో చోట మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీ పిల్లలకి బండ్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకండి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారు. చైల్డ్ లేబర్ జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద ఆ ఓనర్ పైన, తల్లిదండ్రుల పైన, ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది. మన వేమారెడ్డి సర్కిల్లోనే ఒక హోటల్లో పిల్లోని, ఒక ఒరిస్సా పిల్లోని పెట్టుకున్నందుకు. సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్కి వచ్చిన ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక చైల్డ్ లేబర్ యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది 10 years మినిమం 10 years పనిష్మెంట్ ఉంది, నాన్ బెయిలబుల్ అఫెన్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో, తండ్రి అయితే తండ్రి, ఎవరైతే వాళ్ళకు కూడా అంతే పనిష్మెంట్. పిల్లల్ని మేము కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తాం, కానీ ఆ ఓనర్కి మాత్రం అంత శిక్ష పడుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్ ప్రకారం 10 ఏళ్ళు జైలు శిక్ష. ఒక హిట్ అండ్ రన్ కేసులో 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. కాబట్టి ఇప్పుడు రూల్స్ అన్నీ చాలా కఠినమయ్యాయి. మేము ఇంప్లిమెంట్ చేసే ముందు మీకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి ఈ మీటింగ్ పెట్టాము. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఇప్పుడు చేస్తున్న ఈ మిస్టేక్స్ అన్నీ వీలైనంత త్వరగా రెక్టిఫై చేసి ఊరిని బాగుపరుస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.